అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఎతకండి ఈ అమ్మాయి గురించి. ఎన్ని వేల కోట్లకు ఉంది అమ్మాయికి? బాబోయ్ బాగుంది వింటానికి. నిజమైతే ఇంకా బాగుండేది. వేల కోట్లు. అదే నెక్స్ట్ మన సినిమాలకి ఇన్వెస్ట్ పనికి వస్తుందా ఈ అమ్మాయి లేదో చూడండి. ఒక 100 కోట్ల ప్రాఫిట్స్ వచ్చి గ్రాస్, ఇంకా సెకండ్ డే థర్డ్ డే ఒక పోస్టర్స్ వదులుతుంటారు కదా, 30 crores క్రాస్ 40 crores అలా వస్తే మనం చేయొచ్చు. మిమ్మల్ని హీరోగా పెట్టి హీరోయిన్ మీరేనా? వై నాట్, అంతేనా? కానీ ఇప్పటి వరకు ఉన్న ఫేస్లు తెలుగు వాళ్ళే చూస్తే అండ్ మీరు చూస్తే చాలా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. పక్క మలయాళీ అమ్మాయి అనుకుంటారు. అవును, చాలా. ఈ లిప్స్ వరకు ఒక అంటే అది కంప్లీట్ తెలియని ఒక ఏం చెప్తారు దాన్ని అంటే అంత తెలియని ఒక క్యూట్నెస్ ఉంది ఆ ఫేస్ లో. నేను ఒక ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఒక మంచి పెద్ద సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. ఆ సినిమాకి ఆడిషన్ పోయినప్పుడు దే సెడ్ లైక్ యువర్ లిప్స్ ఈజ్ నాట్ గుడ్ అన్నారు డైరెక్టర్. ఓకే, అది రిలీజ్ అయిందా? హిట్ అయిపోయిందా? బాగానే నడిచింది. అయితే ఈ విధంగా చెప్పాలంటే చాలా ఆఫీసులకు తిరిగారు మీరు కూడా. కష్టాలు పడ్డారు ఇండస్ట్రీలో. ఆబ్వియస్లీ. బట్ ఈ ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయలేము, ఏ గుమ్మం ఎక్కలేము, ఏ తలుపు తట్టలేము కదా. మరి వాట్స్ నెక్స్ట్? తట్టడం అనేం కాదు రోషన్. ఇక్కడ మై థింగ్ ఈజ్ ఇప్పుడు ఫర్ మీ టుక్ ఈ సినిమా చేయడానికి మీరు ఈ సింపుల్ గా 10 కోట్లు అయిందో 8 కోట్లు అయిందో అలా చెప్తున్నారు, కానీ నాకు 10 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయడానికి. అంటే నేను ఒక హీరోయిన్ గా లాంచ్ అవ్వడానికి. ఓకే, ఐ మీన్ ఆడిషన్స్ ఒక 5 years అనుకోండి, బిఫోర్ కోవిడ్ నుంచి స్టార్ట్ చేశాను. అంతకు ముందు ఐ వాజ్ డూయింగ్ మోడలింగ్. సడన్ గా ఇప్పుడు సుమయ్య గురించి డిస్కషన్ చేస్తుండొచ్చు, కానీ అప్పుడు సుమయ్య లైక్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ హియర్. ఓకే, సుమయ్య మీ మంచి ఫ్రెండ్స్ ఎవరు? గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి యాక్టర్స్ గా ఉన్న వాళ్ళు? ఎవ్వరు లేరు. నో వన్. మా హీరో అండ్ కమల్ కామరాజ్ గారు. ఓకే, అమని గారు ఇస్ వెరీ గుడ్. ఎవరు లేరు మీ ఫ్రెండ్స్? ఎవరు లేరా అంటే ఇంకా బయటికి రాలేదు. దూరదర్శిని అని ఒక ఫిలిం వస్తుంది, అందులో హీరోయిన్ గా చేసిన అమ్మాయి నా ఫ్రెండ్. అంతే, అసలు అంత సర్కిల్ లేదు. 5 years ఇండస్ట్రీలో తిరిగారు కదా మీరు కూడా. తిరిగినంత మాత్రమే ఫ్రెండ్స్ అవుతారా చెప్పండి? పిఆర్ మెయింటైన్ చేస్తేనే కదా ఆర్టిస్టులకు అవకాశాలు. అంత మరీ అంత చేయలేను నేను. అంత చేయలేక ఇన్ని డబ్బులు పెట్టాను మనం. బట్ ఎప్పుడైనా కమిట్మెంట్ ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? అంటే టు బి హానెస్ట్ అప్రోచ్ వాజ్ దేర్, బట్ అంత అందరు చెప్తున్నంత నాకేం అంటే, యాజ్ యూ ఆల్రెడీ నో ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్, సో యూజువల్లీ ఎంత ఎక్కువ మాట్లాడే వాళ్ళు కాదు. అండ్ సమ్ టెక్స్ట్ అలా వచ్చినప్పుడు హాయ్ ఆర్ యూ ఫ్రీ టునైట్ ఫర్ పార్టీ అండ్ ఆల్, ఐ వుడ్ హ్యావ్ టర్న్ ఇట్ డౌన్ అండ్ నేను ఏదో ఇంట్లో నెట్ఫ్లిక్స్ చూసుకుంటాను. ఐ వాస్ చిల్. అంతే. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ హీరో అసలుకి? నా ఫేవరెట్ హీరోస్ చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా ఒక్కళ్ళే ఉంటారు. ఏం కాదు, అలా ఏం ఉండదు. చిన్నప్పుడు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూసి పెరిగాము. సో అది ఆయన మీద ఒకలాంటి మనవాడు అన్న ఒక అభిమానం. ఓ, హిందూపురం పక్కనే కాబట్టి అది అప్పుడు నాకు తెలీదు ఆయన హైదరాబాద్ అని, బికాస్ ఐ న్యూ దట్ హీఈస్ ఫ్రమ్ అనంతపూర్ ఓన్లీ. ఏదో ఎక్కడో ఉంటారు, మాకు తెలియదు ఎక్కడ ఉంటారు. ఓకే, అంతే. ఇప్పుడు నాకు బాగా నచ్చేది నాని గారు అండ్ సూర్య గారు. ఓకే, ఐ డోంట్ నో, ఐ లవ్ సూర్య. ఓ కాదు, ఇప్పుడు బాలయ్య బాబు గారు డైలాగులు చాలా బాగా ఫ్యాన్స్ చెప్తూ ఉంటారని నేను వింటుంటాను. సో నేను కూడా చిన్నప్పుడు బాగానే చూస్తాను బాలకృష్ణ గారి మూవీస్. సమరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, ఇవన్నీ, సీమసింహం, ఇవన్నీ బాగా చూసేవాడిని. అంటే ఒక బాగా ఒకలాంటి అటాచ్మెంట్ తో చెప్తారు ఆయన డైలాగ్. ఆయన డైలాగ్ చెప్పినట్టు ఏ హీరో చెప్పలేరు, అది ఆయనకు మాత్రమే సాధ్యం. దట్స్ వై ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? చూడు, ఒక వైపే చూడు, కాదని రెండో సైడ్ చూసావు, నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అందుకే నేను ఈ వైపే చూస్తున్నా. నా నెక్స్ట్ బర్త్డేకి రావా? డెఫినెట్ గా వస్తా. ఎంత ఒక 26-27 ఉంటాయా మీకు? గరికపాటి గారు అన్నారు వయసు అడిగిన వాళ్ళని ఏదో చెప్పమన్నాడు. సో వయసు అడగకూడదంట. నెక్స్ట్ బర్త్డేకి రమ్మంటే అంటే నెక్స్ట్ బర్త్డే డేట్ తెలిస్తే సరిపోతుంది. 30 లేకపోతే 25 గిఫ్ట్స్ అన్ని తెస్తే అప్పుడు విల్ కాల్. డెఫినెట్ గా వస్తాను నేను.